నా ఆత్మస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం ఒక చిన్న కథ చెప్పుకొని రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి ఫలాల్లో ఈరోజు మీకు ప్రత్యేకత ఏమిటంటే, నక్షత్రాల వారీగా కూడా ఈ రాశిలో ఆఖరిలో మీకు నక్షత్రాల వారీగా కూడా ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. పూర్తిగా చూసి అలాగే మీరు పరిహారాలు కూడా ఆఖరిలో ఇస్తున్నాను. మీరు పూర్తిగా చూసి ఈ వీడియోని మీరు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతో అవసరమైనటువంటి కథ. ఒకరోజు ఒక ఆవు గడ్డి వేయటానికి అడవిలోకి వెళ్ళింది. పాపం ఆ ఆవుకి సమయం తెలియలేదు. సాయంత్రం అయింది. ఈలోగా చీకటి కూడా పడిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి రావటానికి దానికి దారి తెలియటం లేదు. ఈ అడవిలో తిరుగుతున్నటువంటి ఆవుని ఒక పులి చూసి ఆ పులి ఆవుని పట్టుకోవటానికి ప్రయత్నించింది. ఈ లోపున ఆవు అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పులిని తప్పించుకోవటానికి ఆ ఆవు పరుగులు పెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది. చివరకు ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులోకి ఆవు వెళ్తుంది. అయితే చెరువులో నీరు తక్కువగా ఉంది. అలా అలా పరిగెత్తుకుంటూ మధ్యకి వెళ్ళిపోయింది ఆవు. అక్కడ ఒక బురదలా ఉంటే ఆ బురదలో కూరుకుపోయింది పీకల లోతు వరకు కూడా. అలాగే పులి కూడా ఆవును వెంబడిస్తూ ఆ చెరువులోకి వెళ్ళి తను కూడా ఆ బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ఆవు పులి ఎదురెదురుగా బురదలో కూరుకుపోయి ఉండిపోయినాయి. ఆవు కొద్దిగా సంభాళించుకొని, పులి కూడా ఆ బురదలో కూరుకుపోయింది కదా, పులిని ఆవు ఒక ప్రశ్న వేసింది. మీకెవరైనా యజమాని కానీ గురువు గారు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి చాలా గర్వంగా సమాధానం చెప్తుంది. ఏమిటంటే, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంటుంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంటుంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అడిగింది పులి ఆవుని. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఎలా అంటుంది, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్నెవరు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని వచ్చాడు. రాగానే ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద బురద గుంట నుంచి ఆవును బయటికి లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు యజమాని కేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని ఇట్టే లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకి ముప్పని గ్రహించి ఆ పులిని బురదలోనే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ ఆవు యజమాని. ఇక్కడ మనం చాలా చక్కని విషయాన్ని గమనించాలి. ఆవు అనేది సర్వ సమర్పణ చేసిన సాధకుని యొక్క హృదయం. పులి అహంకారం నిండి ఉన్న మనస్సు. ఇక యజమాని మీరు సద్గురువు అనండి, లేదంటే పరమాత్మ. ఆ బురదగుంటే ఈ సంసారం, లేదంటే ప్రపంచం అనుకోవచ్చు. కొంతమంది ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు అనే భావన ఎన్నడూ కూడా మనలో కలగటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలా ఆలోచించటాన్నే అహంకారం అంటారు. మన వినాశనానికి అదే బీజం కూడా అవుతుంది. అందుకే ఈ జగత్తులో సద్గురువును మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు ఎవరైనా ఉంటారంటే ఎవ్వరూ ఉండరు.
అందుకే మనం మన జీవితంలో ఒక మంచి గురువు ఉండాలి. ఎందుకంటే అనేక రూపాల్లో గురువు మన కోసం ప్రార్థిస్తుంటాడు ఆ పరమాత్మని. ఆ పరమాత్మే ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. అందుకే మనం అడగాలి, పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని. అలా వేడుకుంటే తప్పక మనం ఆపదల నుంచి రక్షింపబడతాము. అందువలన నేను అనే అహంకారాన్ని ఎవరు విడిచిపెడతారో వారే ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటారు. మరి పౌర్ణమి నాడు మన రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జూలై 13 ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి మనకి చాలా విశిష్టమైనది. చాలా మన జీవితానికి మనం గురువు గారికి మనసా వాచా కర్మన నివేదించుకునే రోజు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు మన రాజశ్యామల సహిత కాళభైరవ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ స్వామి ఆశీస్సులు మీకు అన్ని విధాలుగా ఉండి మీ కష్టాలు నెరవేరుస్తాడు అనే భావనతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ కోరికలు తీర్చే రాజశ్యామల సహిత కాళభైరవ హోమంలో అందరూ పాల్గొనాలని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీరు ప్రోత్సహించండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. సమస్యలను ఎదుర్కోవటంలో ధైర్యంగానే ముందుంటారు. ఎందుకంటే ఏదైనా భయపడే పరిస్థితి లేదు. ఏదైనా జాంతానాయి, రెడీ టు ప్రిపేర్ అనేటువంటి మనస్తత్వం. మీరు అనుకున్న కార్యాన్ని సాధించడానికి నిరంతరం కూడా శ్రమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే మీ మనోధైర్యమే మీ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతుల భంగం కలిగించేవారు మీ చుట్టూ ఉంటారు. ఎక్కడో ఉండరు శత్రువు, మీ దగ్గరలో ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గుట్టు కూడా వారికి ఇవ్వకూడదు. మీ మనసులోని విషయాన్ని ఏమాత్రం కూడా నమ్మి చెప్పారా వారే మీకు ఎత్తబెట్టేస్తారు. జాగ్రత్త. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా చక్కని ఫలితాలు అయితే వస్తాయి. ఎందుకంటే చక్కగా ఏదైనా దైవ దర్శనం లేదంటే ఏదైనా సేవా కార్యక్రమం చేయండి, బాగుంటుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ సడన్గా మర్చిపోవటం, దానివలన ఆర్థికంగా నష్టపోతారు. అంతెందుకండి, మీరు సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదు అనుకోండి, వెంటనే వాడు వడ్డీ వేసేస్తాడు. అంతే కదా, ఒకరోజు దాడితే చాలు. అలాగే ఏదో ఒక రకంగా మరి మర్చిపోవటం, దానివలన నష్టపోయే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు మీ పనులు గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీ మాట తీరే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఏదో మొహం మీద అనేస్తారు, వారు బాధకు గురవుతారు. దానివలన మనస్పర్ధలు వస్తాయి. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు డ్రైవింగ్ చేయటం మానేయటమే మంచిది. ఇక రుణాలు తీసుకోవటం అయితే అంత మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు రుణం తీసుకున్నా తిరిగి చెల్లించటం కష్టం అవుతుంది. ఇక రాజకీయ నాయకులకైతే అన్ని విధాలుగా బాగుంది. పదవీ లాభం కూడా కనిపిస్తుంది. ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ లేదంటే పార్టీ పదవులు కానీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా బాగుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకైతే అనుకున్న పనులు అనుకున్నట్లుగానే పూర్తి చేయటం, పనికి తగ్గ ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇక ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కూడా ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలు బాగానే సాగుతాయి. గతం కంటే మీ వ్యాపారంలో కొద్దిపాటి లాభాలను సంపాదించే అవకాశాలు. అయితే
మీ వ్యాపార ప్రదేశాలు మాత్రం కొద్దిగా శుభ్రపరచుకోండి. అశుభ్రంగా ఉంచుకోకుండా వచ్చినప్పుడు ఎవరైనా సరే కస్టమర్కి ఆకర్షణీయంగా ఉంచండి, వీళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అని. ఆ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక భాగస్వామి వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. ఇక రియల్ ఎస్టేట్ వారికి మాత్రం కొద్దిగా ఏదో అడపాదడప చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అలాగే కళాకారులకు ముఖ్యంగా సినీ రంగం కానీ టీవీ రంగాల వారికి మాత్రం ఆశాజనకంగానే ఉంటాయి, చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. అలాగే ఫుట్పాత్ వ్యాపారస్తులకు బాగుంటుంది, చాలా లాభాలు అయితే వస్తాయి, అవి మీరు నిలబెట్టుకోవాలి అని. ఇక షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రాశి మహిళలు చూసినట్లయితే మీ ఫలితాలు యావరేజ్గా ఉన్నాయి, అంతా బాగుంది. యావరేజ్ అంటే మరీ అద్భుతం కాదు, అలాగని ఏమీ లేకుండా కాదు. అలాగే మీరు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, చక్కగా తెలివిగా మీ సమస్యలు అంటే ముఖ్యంగా మీ ఇంట్లో మీ యొక్క బంధుమిత్రుల యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తారు. అలాగే సంతానం మీద దృష్టి పెడతారు. ఇక ఉద్యోగం చేసే మహిళలకైతే మీరు గుర్తింపు కోసం పాకులాడుకుంటా మీ పని మీరు చేసుకెళ్ళిపోండి, ఆటోమేటిక్గా అన్నీ మంచిగా జరుగుతాయి. మరి ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉంది. నీరసం కనిపిస్తుంది, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకైతే అన్నింట్లో విజయం సాధిస్తారు. మీ తోటి విద్యార్థులకు మీరు ఆదర్శంగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కాస్త వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. బయటవారి మాటలు విని మీరు ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి మీకు చెప్పాను, నక్షత్రాల వారిగా ఎలా ఉంటుందో చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి 16 నుంచి 19 వరకు తీసుకుంటే మీరు చేపట్టే కార్యక్రమాల్లో చిన్నపాటి ఆటంకాలు, అన్నెసరీ డిస్టర్బెన్సెస్ అంటే వివాదాలు, ఎవరితోనైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే 20 నుంచి 24వ తేదీ వరకు అయితే అన్ని విధాలుగా చాలా బాగుంటుంది, జెట్ స్పీడ్లో వెళ్తుంది మీ వ్యవహారం. అలాగే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు, బంధుమిత్రులతో కూడా చాలా ఆనందంగానే గడుపుతారు. 25 నుంచి 31 వరకు అయితే మొత్తానికి టోటల్గా మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి, అప్ అండ్ డౌన్స్ అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గానే వెళ్తుంది. హస్తా నక్షత్రం వారికి చూస్తే 16 నుంచి 19వ తేదీ వరకు చక్కని రిజల్ట్స్ అయితే ఉన్నాయి, ఆర్థికంగా బాగుంటుంది, అందరితో కూడా చాలా చక్కగా ఉంటారు. అలాగే పనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి, చాలా ఆనందంగానే గడుపుతారు. 20 నుంచి 24వ తేదీ వరకు మాత్రం చిన్నపాటి డిస్టర్బెన్సెస్, ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో ఎవరో ఒకరు రావటం, ఆ పనిని ఆలస్యం చేయటం. ఎందుకంటే మీరు ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటే పని పక్కకి వెళ్ళిపోతుంది. అలాంటి డిస్టర్బెన్సెస్ అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మీరు ముఖ్యంగా టైం సెన్స్ బాగా మెయింటైన్ చేయాలి. అలాగే 25 నుంచి 31 వరకు అయితే చాలా చక్కగా ఆనందంగా హుషారుగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, లాభాలు కూడా కాస్త సంపాదించుకుంటారు. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి అయితే 16 నుంచి 20వ తేదీ వరకు అన్నెసరీ అలిగేషన్స్, అన్నెసరీ ఇష్యూస్, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో పడితే వాళ్ళతోని గొడవ పోవటం ఇలాంటివన్నీ చేయొద్దు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎవరో కనిపించిన శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి, వాడే దొరుకుతాడు తర్వాత. మీరు మాత్రం ఇప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇక 21 నుంచి 25వ తేదీ వరకు అయితే అన్ని రంగాలలో కూడా ఉన్న వారికి అందరికీ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అలాగే మీ పనుల్లో కూడా ఆటంకాలు తొలగుతాయి, చక్కగా మీరు ఇంట్లో కూడా చక్కగా గౌరవింపబడతారు, ఇంట్లో సౌఖ్యం కూడా బాగుంటుంది. ఇక 26 నుంచి 31 వరకు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ వైపు మాత్రం అశ్రద్ధ చేయొద్దు, హాస్పిటల్లో చూపించండి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే 1-10 సార్లు ఆలోచించడం, మీ పెద్దలతో సంభాషించడం చేయండి. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ముఖ్యంగా కుజగ్రహానికి మాత్రం పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి మంగళవారం వెళ్ళటం, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని
బాగా ప్రతిరోజు కూడా 11 సార్లు, అలాగే వీలైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం, చేస్తూ రాసుకోవటం స్వామివారికి. అలాగే కందిపప్పుతో కలిపినటువంటి పదార్థాన్ని అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇవ్వండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్. స్వామివారికి కొబ్బరికూరు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి అది మీ ఇంటిళ్ళకు అది తీసుకోండి, మీ సంకల్పం చెప్పుకోండి. స్వామివారు తప్పకుండా మీకు అనుగ్రహం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడతాం. స్వస్తి.